హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే సరికొత్త వ్లాగ్తో వచ్చానండి. ఇది వచ్చేసి మేము ఆడి మాసం అంటే ఆషాఢ మాసంలో తీసిందనమాట. ఒక బుధవారం అయితే మేము కనుపూర్కి అయితే వెళ్ళాలనుకున్నాము. కనుపూర్లో ముత్యాలమ్మ టెంపుల్ ప్రతి ఏడాది మేము అందరం కలిసి వెళ్తామండి. మంగళవారం రాత్రి నిద్ర చేసి బుధవారం పొద్దున్నే అమ్మవారికి అయితే మొక్కుబడి అయితే పొంగళ్ళన్నీ పెట్టి చెల్లు చేస్తామన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే మనకి ముత్యాలమ్మ టెంపుల్లో పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారికి అయితే కోళ్ళు కోస్తున్నాం అనమాట. చూడండి, మేము మా అత్తయ్య వాళ్ళు అందరం కలిసి కూడా పొంగళ్ళు పెట్టుకొని అమ్మనైతే పూజిస్తామన్నమాట. చూడండి, ఈ విధంగా అందరం కలిసి ఒక చెట్టు కింద అయితే నిద్ర చేసి అక్కడే పొంగళ్ళు పెట్టామండి, నీళ్ళు పోసుకొని కూడా. ఇంకా మనకి మధ్యాహ్నానికి అయితే మనం కోడిని కోసుకొని వండుకోవాలి కదండి, దానికి కావాల్సిన సామాన్ అన్నీ కూడా మేము వచ్చేటప్పుడే తెచ్చుకున్నాం అనమాట. సో అది కూడా ఒక్కొక్కరం ఒక్కో పని చేస్తూ అన్నీ రెడీ చేసేయాలని చెప్పేసి మేము దర్శనానికి వెళ్ళే ముందు అయితే అన్నీ రెడీ చేసుకున్నాము. తర్వాత ఆ అమ్మవారికి అయితే చీర, బొట్టు, పసుపు, కుంకుమ, నిమ్మకాయ, గాజులు, మాల, దీపాలు అన్నీ కూడా ముందుగా రెడీ చేసుకున్నాం అనమాట. నేను ఎప్పుడు కూడా వస్తే అఖండ దీపం అనేది పెడతాను అమ్మవారికి. అందుకనేసి అఖండ ఒత్తి అఖండ పెమిదిలు అయితే తీసుకొని నూనె అన్ని వేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాక అయితే వెలిగిస్తానండి. చూడండి, అమ్మవారికి సాంగ్యం అనేది పట్టుకెళ్తామన్నమాట. ప్రతి ఏడాది కూడా అమ్మవారికి చీర పెట్టి అమ్మవారిని అయితే బాగా పూజిస్తాం. అమ్మవారు కూడా అందరినీ చాలా బాగా చల్లగా చూస్తుందన్నమాట. ఆషాఢ నెలలో అమ్మవార్లను పూజిస్తే చాలా మంచిదండి. అందుకనేసి మేమైతే ఆషాఢ మాసంలో అయితే వెళ్ళాము. చూడండి, ఇది మాత్రం గుడి చుట్టూ మనము ప్రదక్షిణ చేయాలండి. మనం ఏదైతే పొంగల్ తెస్తున్నామో ఆ పొంగల్ తల మీద పెట్టుకొని మనము మూడు ప్రదక్షిణలు అయితే చేస్తామన్నమాట. ఇదే అన్నమాట అమ్మవారి గుడి ఎంట్రన్స్లో. చాలా బాగుంటుంది చూడండి. అమ్మవారి గుడిలో అన్ని దేవతలు కూడా ఉంటుంది అంటారు. చూసారా, ముందుగా అయితే ఈ త్రిశూలానికి మనము పూజించుకొని తర్వాత లోపలికి అయితే వెళ్తామండి. గుడి చుట్టూ కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, గుడిలో మామూలుగా తిరునాళ్ళ టైంలో కానివ్వండి, ఎప్పుడైనా మనం ఆదివారము అలా వచ్చినప్పుడు అయితే ఫుల్గా ఉంటారండి జనాలు. అప్పుడు మనకి ఇక్కడ పొంగళ్ళ మండపం అయితే ఉంది. అందరం కలిసి పొంగళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పొయ్యిలు అయితే ఉన్నాయండి. సో ఫ్యామిలీతో వచ్చినప్పుడు అందరం కలిసి ఇక్కడ పొంగళ్ళు అయితే పెట్టుకోవచ్చు. సో ఇదైతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము. దానికి ముందు మీకు చూపిద్దామని చెప్పేసి మొత్తం అయితే వీడియో తీశాను. సో చుట్టూ కూడా మంచిగా చాలా బాగుంటుందండి వాతావరణం అయితే. అక్కడైతే ఇంకా ఏంటంటే ప్రతి దేవత, ప్రతి చెట్టు అనేది అక్కడ ఉంటుంది. చాలా బాగుంటుంది, మీరు కూడా చూడండి. మేము ట్రాక్టర్లో వచ్చినా టాటా ఏసీలో వచ్చినా కూడా నైటే ఒక 3 ప్రదక్షిణలు అయితే ఆటోతోనే చేసేస్తామన్నమాట. చూడండి, అక్కడ అనమాట మేము అన్నాం కదా చెట్టు కింద అని చెప్పేసి, అదొక పెద్ద రచ్చలాగా ఉంటుందండి. చెట్టు మనకి చాలా నీడనిస్తుందన్నమాట. సో ఆ చెట్టు కింద అయితే అందరం నిద్ర చేసాము. ఇంకా అక్కడి నుంచి మేము పొంగలి అన్నీ ఎత్తుకొని, చూసారా కోళ్ళు అయితే మేము మొక్కుబడి ఉంది కదా, కోళ్ళు పట్టుకొని అయితే వస్తున్నాము. ఆ అమ్మవారికి అయితే మేము కోడిని కోసి నైవేద్యంగా అందరం పెడతామన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పొంగల్ పెట్టుకొని తీసుకొని వస్తామన్నమాట. తీసుకొస్తూ అమ్మవారిని అయితే మేము దర్శించుకొని చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే. అదిగోండి, ఆ అమ్మవారు ముత్యాలమ్మ తల్లి అందరినీ చల్లగా చూస్తుందన్నమాట. మేము చేసిన పొంగల్ నైవేద్యం అయితే పెట్టేశాము. ఇంకా చూసారు కదా, గుడి చుట్టూ కూడా అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఆ అమ్మవారి యొక్క దివ్య రూపాన్ని అయితే చూపించానండి మీకు. అందరూ కూడా దర్శించుకున్నారని ప్రార్థిస్తున్నాను. సో అక్కడి నుంచి మేము దర్శనం అయిపోయి మేము కొంతసేపు గుడిలో కూర్చున్నామండి. అక్కడైతే అన్నీ కూడా చాలా బాగుంటుంది. అమ్మవార్ల చెట్టు కూడా ఉంటుందండి, త్రిశూలము చెట్టు అన్నీ చాలా బాగుంటుంది. ఎక్కువ అయితే నేను వీడియో తీయలేదండి, అంటే నేను పొంగల్ పట్టుకోవడం వల్ల వీడియో అనేది తీయలేకపోయాను. ఇంకా నేను చెప్పాను కదా త్రిశూలాన్ని పూజించుకుంటామనేసి. అమ్మవారి దర్శనం అయిపోయింది కాబట్టి ఆ పొంగల్ ఇక్కడ కూడా పెట్టుకొని త్రిశూలం కాడ మేము టెంకాయ కొట్టుకొని కోళ్ళని అయితే కోసుకున్నాం అనమాట. సో అమ్మవార్లకి ఏంటంటే ఈ కోళ్ళు కానివ్వండి, ఆట కానివ్వండి కోస్తే చాలా సంతోషంగా ఉంటుందంటారు. అందుకనేసి మేమైతే కోళ్ళు అయితే మొక్కున్నామండి. ఇంకా నేను చెప్పాను కదా అఖండ దీపం పెడతానని. చూడండి, అఖండ దీపం అయితే వెలిగించి ఆ మాల అన్నీ కూడా అమ్మవారికి సమర్పించాము. ఇంకా నిమ్మకాయలు అయితే నేను త్రిశూలానికి గుచ్చాను అనమాట, నేను తెచ్చిన నిమ్మకాయలు. అలా మేమైతే చల్లంగా అమ్మవారిని అయితే చూసాము. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మీరు కూడా ఏడాదికోసారి ఇలా అందరూ కూడా వచ్చి టెంపుల్లో సూలూరుపేట కానివ్వండి, కనుపూర్లో ముత్యాలమ్మ టెంపుల్ కానివ్వండి, సంవత్సరానికి ఒకసారి వచ్చి మనము అలా మొక్కుబడి చెల్లించుకొని అందరం కలిసి ఫ్యామిలీతో
అలా టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకేంటంటే ఈ కనుపూర్ స్పెషల్ ఏంటంటే బీచ్ ఉంటుందండి. అది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు బీచ్ వీడియో కూడా వస్తుంది. ఆ బీచ్ కూడా చాలా స్పెషల్ అండి. ఎలా వెళ్తాం అనేది లాస్ట్లో చెప్తాను. అండ్ చెప్పాను కదా, ఇది వచ్చేసి మీకు తెలుసో తెలీదో జమ్మి చెట్టు అంటారు చూడండి. దసరా రోజు జమ్మి చెట్టుకి పూజిస్తాం కదా, ఆ జమ్మి చెట్టు అనమాట. ఇంకా ముందుకు వెళ్తే మాకు అది నాగఫలం చెట్టు అంటారు కదా, నాగమల్లి చెట్టు, అదైతే కనిపించింది. సో మీకు కూడా షేర్ చేద్దాము అనేసి ఆ నాగమల్లి చెట్టు వీడియో కూడా తీశాను. అండ్ దానికి పూసే పువ్వులు ఏంటంటే పాము, నాగం పాము మధ్యలో శివలింగం ఉన్నట్టుగా పైగా విప్పి చూడండి ఎలా ఉందో. లింగం అయితే మాకు కనిపించలేదండి. తర్వాత ఇంకా కోళ్ళను కోసుకున్నాం కదా, మేమైతే అందరం కలిసి ఒక్కొక్కరం ఒక్కొక్కటి చేసామండి. మా వదిన వచ్చేసి దమ్ బిర్యానీ చేసింది, నేను వచ్చేసి పులుసు పెట్టాను అనమాట, చికెన్ పులుసు. చాలా బాగుండిందండి. అందరం కలిసి చూడండి రూమ్ అయితే తీసుకున్నాం, మంచి ఎండ కాబట్టి ఏసీ రూమ్ తీసుకొని అందరం కూడా తినేసి బీచ్కి అయితే బయలుదేరామండి. చూడండి ఆటోలో బీచ్కి అయితే బయలుదేరాము. అందరం కలిసి ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేను చెప్పాను కదా బీచ్ స్పెషల్ అనేసి, అదేంటంటే మనము ఇక్కడ బోట్ ఎక్కి సముద్రం నుంచి దాటుకొని బీచ్కి అయితే వెళ్తాం అనమాట. మేమందరం బోట్ ఎక్కి వెళ్ళాము. బోట్ ఎక్కి అలా ట్రావెల్ చేసుకుంటూ బీచ్కి అయితే వెళ్ళిపోయాము. చాలా బాగా అనిపించింది. మనల్ని బీచ్ కాడ వెళ్ళి కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా లైవ్ లో ఉంది చూడండి. మేమైతే బోట్ అయితే ఎక్కేసాము. అందరం కలిసి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా బాగా అనిపిస్తుందండి. బోటింగ్ చేశారు కదా, మేము మా అలాగే బోట్ దాటుకోగానే మనకి బీచ్ అయితే వచ్చేస్తుందండి. చూడండి బీచ్ అయితే వచ్చేసాము. ఒక సైడ్ సముద్రము, ఇంకో సైడ్ బీచ్ అండి. చాలా బాగా అనిపించింది చూసారా. అలా పిల్లలు మేము అందరం కూడా చాలా బాగా ఆడుకున్నాము, చాలా ఎంజాయ్ చేసామండి. పిల్లలకి సంవత్సరానికి ఒకసారి ఇట్లా వచ్చి ఎంజాయ్ చేస్తారండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా అండి, మేము మా వదిన ఆడబిడ్డలం అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూసారు కదా, మా వారు పిల్లలు అందరం కూడా ఇట్లా టైం స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుందండి. చూసారు కదా, నేనైతే మీకు అన్నీ కవర్ చేయాలని మ్యాక్సిమం ట్రై చేశానండి. ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది, అయినా కూడా వీడియో తీశాను మీతో షేర్ చేద్దామనేసి. ఇంకా అమ్మవారికి అయితే అక్కడ చీర, పసుపు, కుంకుమ అనేది వదిలామన్నమాట నీళ్ళల్లో. చూసారు కదా, అక్క తమ్ముడు అందరు కూడా అంత బాగా ఎంజాయ్ చేసాము. చూడండి పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా చాలా బాగా ఎంజాయ్ చేసాం. బీచ్ మెమరీస్ అనేది చాలా బాగుంటుందండి. సో మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాము, అంత బాగా ఎంజాయ్ చేసామండి. బీచ్లో నేను మామూలుగా చెన్నైలో అయితే చాలాసార్లు వెళ్ళాను. కనుపూర్కి అయితే ఇయర్లీ వన్స్ వెళ్తామన్నమాట. చెన్నైకి వెళ్ళి 2 years అయిపోయిందండి బీచ్కి, అందుకనేసి నేను కూడా ఇక్కడే ఫుల్గా ఎంజాయ్ చేశాను. చూసారు కదా ఎంత బాగా అనిపించిందో. మేమందరం అయితే ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. బీచ్ మళ్ళీ సంవత్సరానికి వస్తాం కదా అనేసి ఇప్పుడే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా నెక్స్ట్ బోట్ ఎక్కాలి రండి అని పిలుస్తూ ఉన్నారు. మేమైతే ఫొటోస్ దిగేసి ఫుల్గా ఎంజాయ్ చేసేసి మళ్ళీ అదే బోట్ ఎక్కేసి సేమ్ ఆటో కాడికి అయితే వెళ్ళిపోయాము. మేము టాటా ఏసీలో అయితే వచ్చామండి. ఒక 15 members దాకా ఎక్కామన్నమాట. సో దాని సీటింగ్ కూడా అరేంజ్ చేసుకున్నాము. పైన 2 షీట్లు వేసేసి దాని మీద లగేజులు అట్లా కూర్చోబెట్టేసి మేమందరం కింద టాటా ఏసీ లోపల కూర్చున్నట్టుగా అట్లా అరేంజ్ చేసుకొని అందరం కలిసి వెళ్ళామండి. అట్లా నైట్ స్పెండ్ చేసాము గుడిలో. చాలా బాగా అనిపించింది అసలు. చూడండి అందరం స్టిల్స్ ఇస్తూ ఫొటోస్ అయితే దిగాము. అసలు ఇలా బీచ్లో కలిసి అందరం కలిసి ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే మా పిల్లల్ని అయితే చాలా ఎంజాయ్ చేయమని చెప్పానండి, వాళ్ళకు కూడా గుర్తుంటుంది కదా. సో ఇలా ఎప్పుడో ఒకసారి కలిసేదానికి అందరం కలిసి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి నేను చెప్పాను. అందుకని మేము పిల్లలకు కూడా బాగా ఎంజాయ్ చేయమని చెప్పాము. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నామండి. చూడండి బీచ్ మట్టి అయితే ఎలా ఉందో. అలా మేము ఒక 4 అయిందండి బీచ్ ఇడికి వెళ్ళేసరికి. 4:30కి అట్లా బయలుదేరేసాము రిటర్న్. సో 4:35 అయిందండి మేము బీచ్ అంటే సముద్రము బీచ్ నుంచి బయటపడేసరికి 5:30 అట్లా అయింది, పొద్దుపోతూ ఉంది. ఇంకా రిటర్న్ అయిపోయాము. చూడండి డల్గా అయిపోయాము అందరము, బీచ్ వదిలేసామని చెప్పేసి. అయితే బోటింగ్ మాత్రం చాలా బాగా అనిపించిందండి. పోయేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము, వచ్చేటప్పుడు అలా అలసిపోయి వచ్చేసామండి. చూసారు కదా, మొత్తం కూడా మీకు లైవ్లో కూడా పెట్టానండి. కనుపూర్ టెంపుల్లో మొత్తం కూడా నా ఛానల్లో లైవ్లో కూడా ఉంటుంది, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వని మర్చిపోబాకండి. అండ్ చూసారు కదా బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది కదా. అక్కడి నుంచి ఇంకా మేము రిటర్న్ అయిపోయి
మళ్ళీ ఎలా అయితే వచ్చామో అలా టాటా ఏసీ అయితే ఎక్కేసాము. సో మీతో పాటు కొన్ని షేర్ చేద్దామని చెప్పేసి ఫొటోస్ కూడా యాడ్ చేశానండి. చూడండి మేమందరం కలిసి దిగిన ఫొటోస్ అన్నమాట. ఇవన్నీ కూడా మెమరీస్గా నిలిచిపోతాయండి. అందువల్ల అన్నీ కూడా గుర్తుగా ఉండాలనేసి నేనైతే ఎప్పుడూ ఫోన్లో సేవ్ చేసి పెట్టుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఫోటోలు అయితే దిగామండి. సో ఇదండి మా కనుపూరు ముత్యాలమ్మ టెంపుల్ ప్రయాణం అయితే. అందరూ కూడా చూసి తరించారనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, share and subscribe. Thank you for watching.